నిజంగా తాబేలు అనమాట, కాకపోతే ఇప్పుడు బతికలేదు, చచ్చిపోయింది. అండ్ ఇది తీసుకొచ్చి 30 years అయిందంట. 30 years నుంచి అది అలాగే ఉంది. అండ్ ఇక్కడ నుంచి వెళ్తే మళ్ళీ మనం బయటికి వెళ్ళిపోవచ్చు, అంటే మా ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇది మా ఇల్లు. ఈరోజు నేను ఒక హోమ్ టూర్ చేయబోతున్నాను అండ్ ఆఫ్ కోర్స్ మీరు చూడబోతున్నారు. అండ్ ఆ ఇల్లు వచ్చేసి మా ఇల్లు కాదనమాట, మా ఇంటి ఓనర్ వాళ్ళది. అండ్ యూరోప్లో హౌజెస్ ఎలా ఉంటాయి అండ్ హౌస్ మోడల్స్ ఎలా ఉంటాయి అండ్ ఇండియన్ హౌజెస్కి అండ్ యూరోపియన్ హౌజెస్కి ఏంటి తేడా ఇన్ ద సెన్స్ అంటే లోపల అంటే ఇంటీరియర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, అంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళకు ఉంటుంది కదా. సో ఈ ఇల్లు అయితే చాలా బాగుంటుంది చూడటానికైతే. సో ఆమెని నేను అడిగి, ఎప్పటి నుంచో తను చేయమనే అడుగుతుంది కానీ నాకే కుదరక చేయలేదు. సో ఈరోజు అయితే నేను వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అనేది నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే, నా పేరు లక్ష్మీ సుకన్య. నేను యూరోప్లో ఉంటాను, పోర్చుగల్లో. సో ఇక్కడ నుంచి తెలుగు బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. సో ట్రావెల్ బ్లాగ్స్, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ప్లేసెస్ చూపించడం అండ్ ఇక్కడ వీసా ప్రాసెసింగ్ అండ్ అట్లాంటివి నేను మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఆ వీడియో నచ్చితే తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి అండ్ ఇంకా నచ్చితే షేర్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఈ కొరియర్ బాక్స్తో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ప్రతి ఇంటికి మాత్రం ఇట్లా ముందు ఇలా కొరియర్ బాక్సెస్ ఉంటాయి అన్నమాట. తను మాత్రం స్పెషల్గా ఇట్లా ఈ రాక్తో చేపించుకుంది. అండ్ ఇక్కడ కొరియర్ వేస్తే మనం వెనకాల లాక్ ఓపెన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇల్లు బయట నుంచి చూస్తే ఎలా ఉందో చూడండి. అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట. యాక్చువల్గా మాకు పార్కింగ్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మిగతా వాళ్ళ పార్కింగ్. అండ్ ఇదేంటంటే ఇంటి ముందు గార్డెన్ అనమాట. యాక్చువల్గా నేను గార్డెన్ టూర్ కూడా చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇవంతా ఇంటి ముందు ఇలాగ షో కోసం మన రోజ్ ప్లాంట్స్. ఇది ఒక పండ్ల చెట్టు అనమాట. ఈసారి బాగా అంటే బాగా కాసింది. అదంతా కిచెన్ గార్డెన్స్ అనమాట. ఇది మన అంజీర్ చెట్టు. ఇంకా పండ్లు అయితే రాలేదు. ఇదంతా కిచెన్ గార్డెన్. చాలా అంటే చాలా ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ చిన్న వర్క్ చేపిస్తుంది గ్రాని. అండ్ ఇది మా ఇల్లు. త్వరలోనే మా హోమ్ టూర్ కూడా చేస్తాను. ఈ పైకి ఎక్కితే గ్రాని ఇల్లు అనమాట. ఇక్కడ నేను చూసిన ఇళ్లలో ఏంటి అంటే, మనము ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ కిచెనే ఉంటుంది అనమాట. మనకైతే ఇట్లా హాల్స్ అట్లా ఉంటాయి కదా, మెయిన్ ఎంట్రన్స్ కిచెన్ నుంచే ఉంటుంది. సో ఓపెన్ చేయగానే చిన్న బాల్కనీ టైప్ అనమాట ఇది. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ కనిపిస్తుంది కదా. గ్రానీకి యాక్చువల్గా 3 ఫ్రిడ్జ్లు ఉన్నాయి. చిన్న కిచెన్ ఇది. అండ్ వాష్ ఏరియా ఇవంతా మన వాషింగ్ మిషన్ అవన్నీ. అండ్ ఈ కిచెన్ ఏంటి అంటే ఏమైనా డీప్ ఫ్రైలు అలాంటివి చేసుకోనికి. అండ్ ఇది మెయిన్ కిచెన్ కమ్ లివింగ్ రూమ్ అండ్ హాల్ అట్లా చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఒక సోఫా ఉంది. అండ్ తను అప్పుడు ఆఫ్రికాలో వర్క్ చేసినప్పుడు తెచ్చుకుందనమాట డెకరేటివ్ పీసెస్ అన్నీ. అండ్ అవన్నీ క్రాకరీ. ఇక్కడ కిచెన్లోనే టీవీ, ఇంకా ఒక డైనింగ్ టేబుల్.
ఇక్కడ చూస్తున్నారా ఇంకో ఫ్రిడ్జ్ ఉంది. అండ్ అది వచ్చేసి డిష్ వాషర్, ఇది వచ్చేసి స్టవ్, ఎలక్ట్రికల్ స్టవ్ అన్నమాట. సో ఇక్కడ ఏం కనిపించవు, అన్నీ ఇట్లా కబోర్డ్స్లోనే ఉంటాయి, బయటికి ఏం కనిపించవు అనమాట. కప్స్ ఇలా పెట్టుకుని యాక్చువల్లీ ఈమెకి చాలా పిచ్చి ఇట్లా ఇంటిని డెకరేట్ చేయడం అవన్నీ. అయితే ఎక్కువ ఈ గ్లాస్ ఐటమ్స్ ఇవే వాడతారు కదా. ఇది కనిపిస్తుంది కదా, ఇది ఏంటో తెలుసా, ఇది వైన్ డ్రమ్ అనమాట. గ్రాండ్ ఫా దీంట్లో వైన్ పోసుకొని ఇట్లా ట్యాప్ ఓపెన్ చేసుకుంటాడు. ఇది వచ్చేసి ఓవెన్, అవన్నీ గ్రిల్ చేసుకోవడానికి. అండ్ ఇవంతా కొత్తగా వస్తున్నాయి కదా మాడ్యులర్ కిచెన్స్. అంత నీట్గా పెట్టుకుంటుంది రాని అయితే. అండ్ ఇది వచ్చేసి ఒక మార్బుల్ స్టోన్తో ఇలా చేయించుకుంది. సో స్పేస్ మనం సేవ్ చేసుకోవడానికి. అండ్ చిన్న డైనింగ్ టేబుల్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఎంత మీనింగ్ ఉంది కదా ఇందులో. ఏ ఫ్యామిలీ ఈజ్ ఎ సర్కిల్ ఆఫ్ లవ్. ఎందుకంటే సర్కిల్కి ఎండ్ ఉండదు కాబట్టి లవ్కి కూడా ఎండ్ ఉండదని అర్థం. ఇక్కడ కనిపించేది ఏంటి అంటే ఇది ఒక సెక్యూరిటీ సిస్టమ్ అన్నమాట. మనం బయటికి వెళ్ళేటప్పుడు లేకపోతే ఎటైనా దూరం వెళ్ళేటప్పుడు మనము ఒక నెంబర్తో దీన్ని లాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ ఆ నెంబర్ ఎవరికి చెప్పరు. ఇన్కేస్ ఎవరైనా లోపలికి ఎంటర్ కావాలని ట్రై చేసినా లేకపోతే తాళం బ్రేక్ చేయాలని ట్రై చేసినా కూడా డైరెక్ట్ సైరన్ పోలీస్ స్టేషన్లో వస్తుంది అన్నమాట. సో ఎందుకంటే దానికి కనెక్ట్ అయి ఉంటాయి. సో స్టేషన్కి అండ్ ఈ నెంబర్కి ఈ సిస్టమ్కి దీన్నే అలారం సిస్టమ్ అంటారు అన్నమాట ఇక్కడ. సో సెక్యూరిటీ కోసం. ఇప్పుడు కిచెన్లోంచి మనం బయటకు వెళ్దాము. ఇక్కడ ఒక పెద్ద ఫ్లవర్ వాజ్. అండ్ తను వచ్చేసి వాళ్ళ అబ్బాయి అనమాట, చనిపోయాడు చిన్నప్పుడే. అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ కూడా ఎంత నీట్గా ఉంది కదా. సో బయటికి వెళ్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ అన్నమాట. ఇవి వచ్చేసి వాళ్ళ అమ్మాయి పెళ్లి ఫోటోలు. అండ్ ఈ రూమ్స్ ఎక్కువ ఎవరు వాడకపోయినా ఎప్పుడు నీట్గా ఉంచుకుంటారు. అండ్ అవి వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళ ఫొటోస్. ఇక్కడ ఒక చిన్న కబోర్డ్. ఇవేంటంటే హీటర్స్. తెలుసు కదా చలికాలంలో హీటర్ లేకుండా ఉండడం కుదరదు. సో ప్రతి రూమ్లో హీటర్స్ అయితే ఉంటాయి. అండ్ వెనక కనిపిస్తుంది కదా ఈ బాక్స్ వచ్చేసి ఇది ఒక లాండ్రీ బాక్సా లేకపోతే ఒక స్టోరేజ్ బాక్స్ అనుకోండి. లాండ్రీ కావటం కంటే స్టోరేజ్ అంటే బాగుంటుంది. అమ్మా ఇది లేస్తుంది. ఇందులో ఏమైనా పెట్టుకోవచ్చు అంటే స్టోరేజ్ కోసము. సో చూడటానికైతే చాలా బాగుంది. తను కెనడా నుంచి తెప్పించుకుందనమాట. అండ్ ఇక్కడ చూసిన ఫొటోసే గ్రానీ, ఆమె చాలా యంగ్గా ఉన్నప్పుడు. అండ్ గ్రాండ్ పా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ అమ్మాయి బెడ్రూమ్ అనమాట. వాళ్ళైతే ఎక్కువ రారు, బట్ వాళ్ళ కోసం అంటూ ఒక బెడ్రూమ్ అలా ఉంచేసింది. అండ్ ఇది వచ్చేసి యుఎస్ నుంచి ఎవరో గ్రానీకి గిఫ్ట్ ఇచ్చారంట వాళ్ళ రిలేటివ్స్. అండ్ తెలుసు కదా జీసస్ క్రైస్ట్ని ఎక్కువ నమ్ముతుంది. అండ్ యాక్చువల్గా ఈ రూమ్ అయితే నేను క్లీన్గా పెట్టుకోలేదు, ఈ రూమ్ చెయ్యకని చెప్పింది. బట్ ఏం కాదు గ్రానీ అని చెప్పాను అనమాట. అండ్ ఈ బెడ్రూమ్ నుంచి మనం కిందకి వెళ్తే గరాజ్ ఉంటుంది. సో ఇవంతా అయిపోయిన తర్వాత నేను గరాజ్ చూపిస్తాను. అండ్ ఈ ఫ్లవర్ వాజ్ చూస్తాను బెడ్రూమ్ బాగుంది కదా. అండ్ ఇక్కడ నుంచి ఇది మెయిన్ బెడ్రూమ్, వాళ్ళు వాడే బెడ్రూమ్ అనమాట.
అండ్ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ రూమ్ లాగా అండ్ వాష్రూమ్ కూడా ఉంటుంది అన్నమాట. ఆమెకి ఎంత పర్ఫ్యూమ్లు పిచ్చో తెలుసా, చూసారు ఎన్ని పర్ఫ్యూమ్స్. యాక్చువల్గా పర్ఫ్యూమ్స్ అన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటాయి, డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ అన్నీ. అండ్ ఈ రైట్లో ఇది యాక్చువల్గా డూప్లెక్స్ హౌస్, లేకపోతే మనం పైకి వెళ్ళొచ్చు. అది మళ్ళీ వెళ్దాము. సో ఈ ఎంట్రన్స్ నుంచి కూడా రావచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఒక కబోర్డ్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఒక హాల్ కమ్ లివింగ్ రూమ్ అన్నమాట, పెద్దది. ఇది ఎక్కువ ఎవరైనా వచ్చినప్పుడు అట్లా వాడుతూ ఉంటారు. ఇప్పుడు నేను గార్డెన్ చూపించా కదా, ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది కనిపిస్తుంది కదా 3D. యాక్చువల్గా వాళ్ళిద్దరే ఉంటారు, బట్ ఇల్లు మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ ఐటమ్స్ అన్నీ అలాగే ఉంటాయి, ఎప్పుడు చెక్కు చెదరకుండా. అండ్ ఇక్కడ ఒక టీవీ ఉంది, ఎప్పుడైనా ఫుట్బాల్ మ్యాచ్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని ఇస్తాం. లేదు మనం చలిమంట వేసుకోవడానికి. ఎప్పుడో అన్నీ దాచుకుంటుంది అనమాట ఆమె, చూసారా ఐరన్ బాక్స్. ఇవేంటంటే ఒరిజినల్ క్రిస్టల్ ఐటమ్స్ అంటారు. అవి కెనడా నుంచి, యుఎస్ నుంచి అండ్ పోర్చుగల్వి కూడా ఉన్నాయి. అండ్ అక్కడ నుంచి తెచ్చుకుందన్నమాట. బాగున్నాయి కదా. అండ్ దాన్ని సేవ్ చేయడం కూడా ఎట్లా చేసింది చూసిండ్రా, దానికి ఒక అల్మార్ లాగా చేయించుకుంది. ఎందుకంటే మనకు చేతులు దాకిన అట్లా పడిపోకుండా అట్లా పెట్టుకుంది అన్నమాట. బాగుంది. అండ్ ఇది కూడా బాగుంది. అండ్ ఈ డైనింగ్ టేబుల్ ఏంటి అని అంటే, క్రిస్మస్ అప్పుడు చాలామంది వస్తారు కదా వాళ్ళ ఫ్యామిలీతో అండ్ పిల్లలతో, మనవాళ్ళతో, మనవరాళ్ళతో, ఫ్రెండ్స్తో చేసుకుంటారు కాబట్టి సో ఇక్కడ అరేంజ్ చేస్తుంది అనమాట ఈ పెద్ద టేబుల్. అండ్ ఆ టేబుల్ నిండా ఎన్ని ఐటమ్స్ చేస్తారో అసలు క్రిస్మస్ అప్పుడు. సో ఆ టేబుల్ ఇక్కడ అనమాట. అండ్ ఈ క్యాండిల్స్ చూస్తున్నారా, ఇవి నేనే గిఫ్ట్ చేశాను గ్రానీకి క్రిస్మస్కి. అండ్ ప్రతి రూమ్లో హీటర్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఇక్కడ కనిపించేది ఇది నిజంగా తాబేలు అనమాట, కాకపోతే ఇప్పుడు బతికలేదు, చచ్చిపోయింది. యాక్చువల్గా దీన్ని గ్రాండ్ పా సముద్రం దగ్గర నుంచి తీసుకొచ్చారు. సడన్గా చూస్తే నిజంగా అది ఉన్నట్టే ఉంది. అఫ్కోర్స్ నిజందే కానీ చచ్చిపోయింది. ఇంకా తీసుకొచ్చిన తర్వాత దాన్ని లోపల అవంతా స్టమక్ అంతా క్లీన్ చేయించి సో అట్లాగే పెట్టారనమాట, ఒక షోపీస్ లాగా. భలే ఉంది కదా. అండ్ ఇది తీసుకొచ్చి 30 years అయిందంట. 30 years నుంచి అది అలాగే ఉంది. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఇవన్నీ ఇక్కడ ఫొటోస్ పెట్టుకుంది, బాగున్నాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న లైబ్రరీ లాగా ఉంది, అన్ని ఎన్సైక్లోపీడియాస్ ఉంటాయి అన్నమాట యాక్చువల్గా వాళ్ళ పిల్లలవి. పైన ఒక్క రూమే ఉంటుంది. ఆహా, అంత చిందరం అందరూ ఉంది కదా. ఈ పైన ఎక్కువ ప్రేయర్ రూమ్ లాగా యూజ్ చేస్తారనమాట, ఎక్కువ రారు ఇక్కడికి. అండ్ ఇవన్నీ తాను ప్రత్యేకంగా కెనడా నుంచి తెప్పించుకుంది, ఈ లోపల ఉన్న ఈ ఫర్నిచర్ అంతా. ఇది బిలియర్డ్స్ టేబుల్, దీన్ని చూసారు ఎట్లా వాడుతున్నారు. ఇప్పుడు ఆడేవాళ్ళు లేక. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక స్టోరేజ్ బాక్స్ ఉంది. ఈ పైనుంచి వ్యూ చూసారా, మళ్ళీ గార్డెన్ కనిపిస్తుంది. అండ్ అదేమో మెయిన్ గేట్.
ఇప్పుడు కిందికి వెళ్ళి మనం గరాజ్లోకి ఓకే గరాజ్లోకి వెళ్దాం. అండ్ లోపల నుంచి కూడా మనం గరాజ్లోకి వెళ్ళొచ్చు అండ్ బయట నుంచి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. మనం అంటే యాక్చువల్గా అందరికీ గరాజ్లు ఉండాల్సిందే. ఇంక ఇవంతా ఏంటంటే ఒక స్టోర్ రూమ్ లాగా అనమాట. మనం వాడని వస్తువులు అండ్ మనం స్పేర్గా తెచ్చుకున్నవి అండ్ అట్లాంటివి అన్నీ పెట్టుకోవడానికి. అండ్ ఇదేంటంటే ఫ్రీజర్లో ఏంటి అంటే ఎక్కువ నాన్ వెజ్ తింటారు కాబట్టి, ఫిషెస్ అండ్ సీ ఫుడ్ ఎక్కువ తింటారు కాబట్టి అది స్టోర్ చేసుకోవడానికి ఈ ఫ్రీజర్ అనమాట పెద్దది. అండ్ ఊరికే వెళ్ళి కొనుక్కోకుండా అట్లా స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. అండ్ గరాజ్ ఎందుకు అంటే కారు కూడా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళేటప్పుడు లోపల నుంచి డైరెక్ట్ ఆ డోర్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోతారు. సో ఇది గరాజ్ బయట నుంచి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్ గేట్. అండ్ ఇక్కడ నుంచి వెళ్తే మళ్ళీ మనం బయటకు వెళ్ళిపోవచ్చు, అంటే మా ఇంటికి వెళ్ళొచ్చు అన్నమాట. సో నేను వెనక నుంచి మళ్ళీ వచ్చి ఆ రోడ్ చూపిస్తాను. ఇదేంటంటే ఇంటి బయట అనమాట. ఇందాక లోపల నుంచి చూపించా కదా ఎంట్రన్స్. సో అది ఇది బెల్, మన ఎలక్ట్రిక్ బెల్ కాకుండా ఇలా కొట్టడానికి బాగుంది కదా. అండ్ ఇక్కడ ఒక చిన్న సిట్టింగ్ ఏరియా లాగా. అండ్ ఇప్పుడు కిందికి వచ్చేసా. అండ్ అక్కడ ఇంకొక కిచెన్ ఉంది. అండ్ ఈ కిచెన్ వచ్చేసి ఏంటంటే గ్రిల్ చేసుకోవడం కోసం అండ్ బ్రెడ్ చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఈ కిచెన్ కట్టించుకుంది అనమాట. ఇది రీసెంట్గా కట్టించింది. అండ్ వెనకాల ఇస్తున్నారు, వాళ్ళు లంచ్ చేస్తున్నారు. చిన్న డైనింగ్ ఏరియా లాగా, అంటే సపరేట్గా ఎవరైనా వచ్చినప్పుడు, గెస్ట్ వచ్చినప్పుడు అనమాట. సో ఇదొక నార్మల్ కిచెన్ అనమాట, మనం రఫ్గా యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ లాంతర్ కనిపిస్తుంది. ఎన్ని రోజులైంది. Granny, these all are toys. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న డైనింగ్ ఏరియా అనమాట. అండ్ బయట గెస్ట్లు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు అండ్ లంచ్ చేయడానికి. సో ఇది ఎక్కువ ఎక్కడ చూసినా కిచెన్లు, డైనింగ్ టేబుల్లు, డైనింగ్ ఏరియాలు, మొత్తం తినడమే. అండ్ ఇక్కడ కూడా లోపల కూడా మొక్కలు పెట్టుకుంది, బాగుంది కదా. ఇదంతా వచ్చేసి కిచెన్ గార్డెన్స్, టొమాటోస్. సో ఇల్లు బయట నుంచి ఇప్పుడు కనిపిస్తుంది కదా, అలా కనిపిస్తుంది అన్నమాట. ఇది యాక్చువల్గా వెనకాల, ఇందాక నేను చూపించింది ముందు. ఇదేంటి తెలుసా, మన తులసి చెట్టు. కాకపోతే తులసి వీళ్ళు తినడానికి ఎక్కువ వాడుతూ ఉంటారు, పిజ్జాలోకి అట్లా సూప్స్లోకి. అండ్ ఇది వచ్చేసి మా పార్కింగ్ అనమాట. మా పార్కింగ్ ఏంటంటే మా ఇంటి పక్కనే ఉంటుంది. సో అది మెయిన్ గేట్ చెప్పా కదా, ఇది వెనకాల నుంచి. సో ఇది ఈ వీడియో అనమాట, యూరోప్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో లైక్ చేస్తేనే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి, సో నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఏవైనా తప్పులు ఉంటే ఇగ్నోర్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ లక్ష్మీ కన్య. బాయ్ బాయ్.